ఈ వీడియోలో చెప్పుకునే వివరాలు చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి, అలాగే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి, అలాగే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, హౌసింగ్ లోన్‌లకి సంబంధించి మంత్రి డోలా బాల వీరేంద్రనాథ్ స్వామి గారు చెప్పిన వివరాలనైతే మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను చూడండి. ముందుగా పెన్షన్‌లకి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతున్నారో, అంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారికి ఆ డిజబిలిటీ అనేది పర్మనెంట్‌గా అయితే ఉండాలి. లేదంటే వారికి పెన్షన్ అనేది ఇవ్వొద్దని మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక ఒకవేళ మీకు సదరన్ సర్టిఫికేట్ అనేది టెంపరరీగా ఉన్నట్లయితే మీరు మళ్ళీ కొత్తగా సదరంకైతే అప్లై చేసి మీకు పర్మనెంట్‌లీ డిజబిలిటీ ఉన్నట్లుగా సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది ఇస్తారు. లేదంటే పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయాలని ఆయనైతే చెప్పడం జరిగింది. ఇక సచివాలయ సిబ్బంది వచ్చేసి పెన్షనర్లకి అమౌంట్ మొత్తం ఇచ్చేయగా ఆ సచివాలయానికి సంబంధించి అమౌంట్ అనేది మిగిలిపోతే వారు మళ్ళీ మండలానికి వెళ్ళి బ్యాంక్‌లో అయితే డిపాజిట్ అయితే చేస్తారు కదా! వారు ఇక నుంచి మండలానికి వెళ్ళనవసరం లేకుండా వారి గ్రామంలో అందుబాటులో ఉన్న బ్యాంకులోనే ఆ మిగిలిన అమౌంట్ అనేది డిపాజిట్ చేసే విధంగా ఏర్పాట్లయితే చేస్తామని మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి చూసినట్లయితే కొంతమంది సచివాలయ ఉద్యోగులు వచ్చేసి మంత్రి గారి దగ్గర ఏమని చెప్పారంటే వారికి వర్క్ అనేది డిపార్ట్మెంట్ల వారీగా అయితే ఉంటుందంటే మాతృశాఖ నుంచి అయితే ఉంటుంది. ఇక వారికి జీతాలు అయితే పంచాయతీ సెక్రటరీలు అయితే ఇస్తున్నారు కదా! మాకు అలా కాకుండా మా ఉద్యోగాల్ని మా డిపార్ట్మెంట్‌కి అయితే లింక్ చేయండి అని. అంటే వారికి ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అయితే అనుసంధానం చేయాలని సచివాలయ ఉద్యోగులు అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి ఒక కమిటీని అయితే నియమిస్తాము. వారైతే విధి విధానాలు అయితే ఖరారు చేస్తారు. తర్వాత నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్పారు. అంటే ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి కూడా విధి విధానాలు అయితే ఖరారు చేయడానికి ఇక్కడ కమిటీ అయితే ఏర్పాటు అవ్వబోతుంది. ఇక హౌసింగ్ లోన్లకు సంబంధించి చూసినట్లయితే గత ప్రభుత్వం మంజూరు చేయాల్సిన బిల్లులకు సంబంధించి అలాగే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ చేయాల్సిన అమౌంట్లు మొత్తం అన్నీ కూడా రిలీజ్ చేస్తామనేది చెప్పారంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఏవైతే ఇంటి స్థలాలు ఇచ్చారో వారిలో ఇంకా కొంతమందికి పెండింగ్ బిల్లులు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ అమౌంట్ అలాగే 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారిలో ఇంకా చాలా మందికి అమౌంట్లు అయితే రావాలి. వారి తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అంతకుముందు 2014 నుంచి 2019 మధ్య ఉన్న బిల్లులకు సంబంధించి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు కదా! మొత్తం ఈ అమౌంట్లన్నీ కూడా బిల్లులు అయితే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తామని మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, హౌసింగ్ లోన్లకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కొత్త అప్లికేషన్లు అయితే తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి అయితే ఆయనైతే చెప్పడం జరిగింది. ఇక్కడ సచివాలయ సిబ్బందిని అప్లికేషన్ తీసుకోమన్నారు కదా అని ఇక్కడ మీకైతే కొత్తగా ఏమి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అప్లై చేశారు. ఇక్కడ కేవలం అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సిటిజన్ వచ్చి సచివాలయానికి వెళ్ళి ఏదైనా కొత్తగా అప్లికేషన్ ఇస్తే వారు వచ్చేసి ఇంకా ఆప్షన్ రాలేదని తిరిగి పంపిస్తారు కదా! ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వస్తదన్న ఉద్దేశంతో ఇంకా వారికి ఆప్షన్ రాకపోయినా మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే సచివాలయాల్లో అయితే తీసుకుంటారు. అంటే పెన్షన్‌లకి సంబంధించి కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అలాగే హౌసింగ్ లోన్‌లకి సంబంధించి కానివ్వండి. మీరు అప్లికేషన్‌లు సచివాలయాల్లో అయితే తీసుకుంటారు. అంత మాత్రాన అప్లై చేసేస్తారని అయితే కాదు.